న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మక్తా మహబూబ్పేటలో అక్రమ నిర్మాణాలపై చర్యలు, కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు. మియాపూర్లో రిసెప్షనిస్టుపై గొలుసు దొంగ అరెస్ట్, గతంలోనూ పలు కేసులు ఉన్న రిపీట్ అఫెండర్ అరెస్ట్. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసంతో ఆవేదన చెందిన సాయి అనే యువకుడు. అద్భుతమైన సూపర్ మూన్. అమరావతి కేంద్రంగా ఢిల్లీ కీలక నిర్ణయం, నెక్స్ట్ రాజముద్రే. పుతిన్ మోదీతో డిన్నర్, రాష్ట్రపతితో భేటీ. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారిగా 2 రోజుల భారత పర్యటనకు వచ్చారు. పాలెం ఎయిర్పోర్ట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన 23వ ఇండియా రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. 2 దేశాల మధ్య రక్షణ, వాణిజ్య రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. పుతిన్ తన పర్యటనలో ప్రధానితో సమావేశం, రాజ్ఘాట్ సందర్శన, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ వంటి కార్యక్రమాలున్నాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దోపిడీ కేసులో పోలీసులు రిపీట్ అఫెండర్గా గుర్తించిన బి సతీష్ను కేసులో నిందితుడిగా నమోదు చేశారు. నవంబర్ 29 ఉదయం 11:40 సమయంలో మయూరీనగర్ నుంచి కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్తున్న రిసెప్షనిస్ట్ బంగారు అమూల్యపై ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్పై వచ్చి దాడి చేసి ఆమె ధరించి ఉన్న సుమారు 40 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని చున్నీతో పాటు లాగేసుకుని పారిపోయాడు. ఆమె నేలపై పడిపోయి కేకలు వేయగా దొంగ వేగంగా తప్పించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడిని చూసి గుర్తుపట్టగలనని తెలిపింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడిగా బి సతీష్ తండ్రి సత్యనారాయణను గుర్తించారు. అతడు గతంలో 3 కేసుల్లో దొంగతనం, దోపిడీ, బిఎన్ఎస్ చట్టాల కింద నేరాలకు పాల్పడినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. వివిధ పోలీస్ స్టేషన్లు కేసులు నమోదైనట్టు గుర్తించారు. ఉప్పల్, మేడ్పల్లి, గోపాలపురం పోలీస్ స్టేషన్లలో కేసులు బుక్ అయ్యాయి. ప్రస్తుతం మియాపూర్లో నమోదైన కేసు నెంబర్ 1779/2025 US 309-4 బిఎన్ఎస్తో కలిపి అతడిపై వరుసగా తీవ్రమైన కేసులు ఉండటంతో పోలీసులు అతన్ని రిపీట్ అఫెండర్గా పరిగణిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని మియాపూర్ పోలీసులు తెలియజేశారు. ఉప్పల్లో సాయంత్రం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సాయి అనే యువకుడు బీసీ రిజర్వేషన్ విషయంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ తీన్మార్ మల్లన్న కార్యాలయానికి వచ్చాడు. తెలంగాణలో బీసీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందని ప్రకటించిన 42% రిజర్వేషన్ అమలు చేయక మోసం చేస్తుందని సాయి తీన్మార్ మల్లన్న ఆఫీస్ స్టాఫ్తో ఆవేదన వ్యక్తం చేశారు. మల్లన్న ఆఫీస్లో లేరని, రేపు ఉదయం రావాలని తెలిపిన అనంతరం సాయి బయటకు వచ్చి క్యూ న్యూస్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంటలను ఆర్పి ఆ యువకుని అత్యవసరంగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ సుధగాని హరిశంకర్ గౌడ్ గాంధీ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న సాయిని పరామర్శించేందుకు వెళ్లారు. ఆరోగ్యం విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని 5(2)కి సవరణ చేసేందుకు కొద్ది రోజుల కిందటే కేంద్రం చర్యలు ప్రారంభించింది. దీనికి ఇప్పటికే న్యాయశాఖ ఆమోదముద్ర లభించింది. ఎంతో కాలంగా అమరావతి రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ప్రభుత్వం తాజాగా ఆమోదించిన 2వ విడత ల్యాండ్ పూలింగ్ మొదలైంది. ఈ సమయంలో రైతులకు ప్రభుత్వం కీలక హామీలిస్తోంది. అమరావతి
అమరావతి కేంద్రంగా అధికారికంగా రాజముద్ర వేసేందుకు రంగం సిద్ధమవుతుంది. త్వరలోనే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ ఆమోదం తర్వాత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ రాజపత్రం విడుదల చేస్తారు. ఇక ఇటు అమరావతి కోసం 2వ విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది. ఇందులో భాగంగానే అమరావతి మండలం ఎండ్రైలో గ్రామసభ ఏర్పాటు చేశారు. 2వ విడతలో అమరావతి మండలంలో 4 గ్రామాలకు చెందిన రైతుల నుంచి అధికారులు భూమిని సేకరించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో రాజధాని నిర్మాణం ఆలస్యమైందని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకులో హలహర్వి మండలంలో ఎన్డీఏ కూటమి పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆలూరు ఎన్డీఏ కూటమి నాయకులందరూ వచ్చారు. ముఖ్య అతిథులుగా ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప, కర్నూలు జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు వచ్చారు. ఎన్డీఏ కూటమి పార్టీ మరొకసారి అధికారంలోకి రావాలంటే మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని మాట్లాడారు. మా ఇన్ఛార్జ్ ఇంకప్ప గారు వచ్చారు. ఏమని చెప్పారు? ఆయన సొంతానికి నేను ఆ వర్క్ చేసుకుంటా, నాకు ఈ వర్క్ చేసుకుంటా, నాకు ఆ హెల్త్ క్లినిక్ ఇస్తారని అడగల. మా జన సైనికునికి మర్యాద ముఖ్యం, మా వాళ్ళకి పదవులు కావాలి. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకి సర్పంచులు ఎన్ని ఇస్తారు, అవి ఎన్ని ఇస్తారు అని చెప్పి మమ్మల్ని గట్టిగా నిలదీయడం జరిగింది. కానీ నేను చెప్పా, తమ్ముడు వెంకప్ప గారు, ఇది నేను కాదు చేసేది, మన జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు గారు, మా జిల్లా అధ్యక్షులున్న కర్నూలు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ఏ విధంగా జరిపినా వాళ్ళకంటే కొద్దిగా ఎక్కువనే మేము ఒకటే, మీకు ఖచ్చితంగా అవకాశాలు కల్పిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. భవిష్యత్తు ఎలా నిర్మించుకుందామని చెప్పేసి కొంచెం లేట్ అయినా ఎప్పుడు చూసినా వెంకప్పని ఒకసారి మనకు ఆలూరు దేవరకొండ హాస్పిటల్ ఇటు సైడ్ వచ్చిపోతున్నారు, ఇక్కడ రాలేదంటే కొంచెం బాటలైనా పర్వాలేదు, కొంచెం లేట్ అయినా మనము ఉన్నాము, ఇక్కడ మనం అభివృద్ధి కోసము ఒక ఎన్డీఏ కలిసికట్టుగా ఉన్నామని చెప్పడానికి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కలిసికట్టుగా ఉండే విధంగా సమీప భవిష్యత్తులో ప్రణాళికలు ఉంటాయి. తప్పకుండా కలిసికట్టుగా ముందుకెళ్లే విధంగా మనం వెళ్దామండి. సెకండ్ థింగ్ వచ్చేసి మనకు ముఖ్యంగా కార్యకర్తలు ఏ విధంగా కలిసి వెళ్ళాలి అన్నదమ్ములాగా అనేది నేను కోరుకునేది ఒకటే. ఇక్కడ తెలుగుదేశం నాయకుల్ని వెంకటరమణ కూడా అన్నారు, ఎక్కడ వెంకప్ప అందరూ నేను నా సొంత కుటుంబంలో ఉన్నారు, జనసేన పిల్లలు కూడా అందరూ అన్నారు. వాళ్ళ బిడ్డలు తెలుగుదేశం బిడ్డలు అయినప్పుడు వాళ్ళ మన ఇప్పుడు చాలా మంది ఇక్కడ చెప్పారు, గూలెంలో కూడా నాకు మామ బిడ్డ అవుతారు అంటారు. ఒక తెలుగుదేశం పెద్ద ఫోన్ చేసి వాడు ఆ సిద్ధిగా నా మామ బిడ్డ అంటారు. చింతకుంటలో చంద్ర చేసేవాడు నా బిడ్డ అంటారు, ఇంకో మామ అంటారు. హాస్పిటల్ ఎటు చూసినా మీ బిడ్డలే ఉన్నా, మన బిడ్డలే ఉన్నా, అందరూ మనమే ఉన్నాం. అలాంటప్పుడు ఎండే కాకపోతే ఇంకేముంటుంది? అలాంటప్పుడు కలిసి కట్టుగా సింగిల్ గానే మనకు ముందుకెళ్దాం కదా. ఎస్, ఎన్డీఏ అంటే మన అజెండా ఒకటే. ఎందుకంటే ఈరోజు 166 గ్రామాల పైన ఉన్న ఒక ఆలూరు నియోజకవర్గంలో దాదాపు 300 పోలింగ్ బూత్లు ఉన్న మన నియోజకవర్గంలో దాదాపు మన కోడుమూరు నుండి ఆలూరు మనకు బార్డర్కి వెళ్ళాలంటే 150 కిలోమీటర్లు అత్యధికంగా డిస్టెన్స్ దూరంలో 6 మండలాల్లో నిజంగా చేయాలంటే చాలా కష్టమైన పని. కానీ ఈ 6 మండలాలని మనము భవిష్యత్తు అభివృద్ధిలో తీసుకెళ్లాలంటే మన బిడ్డలు వలసలు పోగొట్టుకున్నట్ల ఇక్కడే ఉండి చదువుకొని ఇక్కడ పరిశ్రమ తెచ్చుకునే విధంగా, మంచి వ్యవసాయం చేసే విధంగా, మంచి వ్యాపారం చేసుకునే విధంగా మంచి స్కూల్స్, కాలేజీలు, మోడల్ స్కూల్స్ వీటితో పాటు మనము ఈ విధంగా చేసుకుంటే అప్పుడు నిజమైన అభివృద్ధి. అది సాధించాలంటే ఇక్కడ ప్రతి చోట మనం ఓడిపోతున్నామంటున్నారు. మన వంటెత్తు బండి ఉండదు. రైతులు సాగు చేయాలంటే జోడెత్తు బండ్లు ఉండాలి. ఆటో నడపాలంటే 3 చక్రాల ఆటోలే ఉండాలి. బస్సులో ప్రయాణించాలంటే 4 చక్రాల లారీలే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సింగల్ అనే మాటే మాట్లాడకూడదు. ఇక్కడ ప్రజల కోసం వస్తాం, పదవుల కోసం రాదు, ప్రజల కోసం నిలబడతాం. ఈ రోజు ప్రజల కోసం 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటారనేటువంటి విషయాన్ని వైసీపీ వాళ్ళకి నేను తెలియజేస్తున్నా. ఈ కుటుంబ
ఇలాంటి మూడు పంక్తుల మధ్య గొడవలు పెట్టేసి మళ్ళీ ఎలాగైనా ప్రతి కార్యకర్త ఆనకట్ట మంది అడ్డుకట్టేస్తారనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. అలాగే మీకు అందరికీ తెలియజేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఏడాది ఆఖరి సూపర్ మూన్ ప్రపంచవ్యాప్తంగా కనువిందు చేసింది. భూమికి దగ్గరగా మరింత పెద్దదిగా కాంతివంతంగా చందమామ కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను నాసా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే ఇండియా సహా పలు దేశాల ప్రజలు సూపర్ మూన్ను తమ కెమెరాల్లో బంధించి పోస్టులు చేస్తున్నారు. కాగా 2042 వరకు చంద్రుడు ఇంత దగ్గరగా కనిపించాడని నిపుణులు చెబుతున్నారు. మక్తా మహబూబ్పేట్ సర్వే నెంబర్ 44లో పర్మిషన్ లేకుండా నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్లపై జీహెచ్ఎంసీ అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. ఇటీవలే పర్మిషన్ లేకుండా 5 అంతస్తులుగా నిర్మిస్తున్న 2 భవనాలను సీజ్ చేయడం స్థానికులను అభినందించారు. అయితే ఇదే ప్రాంతంలో ఇంకా అనేక అక్రమ నిర్మాణాలు వేగంగా కొనసాగుతుండటంపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వాటిపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టు ఇప్పటికే ఈ సర్వే నెంబర్పై కొత్త నిర్మాణాలు చేపట్టరాదని స్పష్టం చేసినప్పటికీ కొంతమంది బిల్డర్లకు కార్పొరేటర్ ప్రజాప్రతినిధులు వారి పిఏల అండతో నాణ్యత లేని 5-7 అంతస్తుల బిల్డింగ్లు నిర్మించి తక్కువ ధరలకు విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కోర్టు కేసు ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవటం లేదని, రాబోయే రోజుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా హైకోర్టు ధర్మాసనం LGA నెంబర్ 16/2016లో దాఖలైన IA నెంబర్ 1/2017పై కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. సర్వే నెంబర్పై కొనసాగుతున్న పూర్తి నిర్మాణాలను ఈ దశలో నిలిపివేయటం సాధ్యం కాకపోయినా ప్రతివాదులు చేపట్టే ఏ నిర్మాణమైనా ఇప్పటికే ఉన్న భవిష్యత్తులో జరగనున్న అన్ని నిర్మాణాలు తుది అప్పీల్ తీర్పుకే లోబడి ఉంటాయని పేర్కొంది. ప్రధాన అప్పీల్ దసరా సెలవుల తర్వాత విచారణకు రానుంది. ప్రజాప్రతినిధుల అండతో అక్రమ నిర్మాణాలు పెరుగుతుండటం అత్యంత బాధాకరమని, ప్రజల భద్రతకు హాని కలిగించే నిర్మాణాలు ఎవరికీ లాభం చేకూర్చవని స్థానికులు వాపోయారు. వెంటనే సమగ్ర విచారణ చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఎందుకంటే కరెంటు బిల్లుల కష్టం ఉండే. అందుకే ఇవాళ పేదవాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అనంటే ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు నిండాలి అని ఈరోజు 200 యూనిట్ల వరకు ప్రతి పేదవాడి కుటుంబంలో దాదాపుగా 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఈనాడు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇవ్వాలని ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికే 4.5 లక్షల ఇల్లు మంజూరు చేసినాం. 22,500 కోట్ల రూపాయలు ఈరోజు పేదల ఇళ్లకు ఖర్చు పెడుతున్నాం. ప్రతి గ్రామాన ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్నారు పేదవాళ్ళు. అందుకే ఈనాడు ఆడబిడ్డల మంచి కోసం, రైతుల మేలు కోసం, నిరుద్యోగ యువత యొక్క భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకుంటున్నాం. అందుకే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సంబరాలు చేసినాం. ఈరోజు ఒక్క మాట అడగదలుచుకున్నా ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజల్ని. ఒక పక్కన గజ్వేల్ ఉంది మీకు, ఇంకో పక్కన సిరిసిల్ల ఉంది, ఆ పక్కన సిద్దిపేట ఉంది. ఈ 3 నియోజకవర్గాలల్లో దేవుళ్ళు ఏమైనా పరిపాలిస్తుర్రా? గత 10 ఏళ్ళు ఈ ఉస్నాబాదు అంతకంటే ముందు కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆడ మొదలుపెట్టిన రంగనాయక సాగర్ పూర్తవుతుంది, కొండపోచమ్మ పూర్తవుతుంది, మల్లన్న సాగర్ పూర్తవుతుంది. ఆ నియోజకవర్గాలు నిధులు వరదలై పారుతాయి. కానీ ఉస్నాబాద్లో మొదలుపెట్టిన మీ గండిపల్లి రిజర్వాయర్ కానీ, గౌరల్లి రిజర్వాయర్ కానీ ఎందుకు పూర్తి చేయలేదో ఆలోచన చేయండి. కానీ కేసీఆర్కు సెంటిమెంట్ ఉస్నాబాద్. సతీష్ బాబు మావోడే, మా ఇంటి మనిషే, ప్రచారం ఇక్కడి నుంచే మొదలు పెడతా అన్నాడు. అయ్యా, ప్రచారం మొదలు పెట్టడానికి నీకు ఉస్నాబాద్ కావాల్సి వచ్చింది, కానీ నిధులు ఇయ్యనీకి నీకు ఉస్నాబాద్ కాలేదా? ఈ ఆదర్శ గ్రామం అని ఒకటి తీసుకున్నావు, దానికి ఏం చేసినావు అని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ మా మిత్రుడు మా పొన్నం ప్రభాకర్ గారు, నువ్వు గౌరెల్లిని, గుండపల్లిని పూర్తి చేయాలన్నారు. ఎన్ని నిధులైనా ఇచ్చి తొందరలోనే మీకు గౌరెల్లి రిజర్వాయర్ పనులన్నిటినీ పూర్తి చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.
అదేవిధంగా మీ ఎమ్మెల్యే గారు చాలా ఇచ్చిన ఇంకేం ఆడాడు అనుకొని వచ్చిన మీకు కాలేజీలు ఇచ్చిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ఇచ్చిన మీకు రోడ్లు ఇచ్చిన చాలా ఇచ్చినాక మా పొన్నమన్న సంతోషంగా ఉంటాడు అనుకున్నా అది అయిపోయింది ఇచ్చింది అయిపోయింది మళ్ళీ ఏం చేస్తావో చెప్పని మళ్ళీ కొత్త కాగితం ఇచ్చిండు దీంట్లో చాలా ఉన్నాయి ఉస్నాబాద్కు రింగ్ రోడ్డు కావాలన్నాడు ఇంకా చాలా రాసిండు ఇక్కడ అన్నిటినీ ప్రభుత్వ పాఠశాలలకు నిధులు కావాలన్నాడు అదేవిధంగా పట్టణం చుట్టూ రింగ్ రోడ్ అడిగిండు మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదో అడిగినట్టుండు అదేవిధంగా చాలా వాటికి తాగునీటి నీళ్ల కోసం కూడా ఇవాళ నిధులు అడిగిండు తప్పకుండా ఇక్కడికి వచ్చిన ఉస్నాబాదు మిత్రులకు మీకు ఒక్కటే మాట ఇవ్వదలుచుకున్నా గత పాలకుల లెక్క ఉస్నాబాదును నిర్లక్ష్యం చెయ్యం ఆనాడు సిద్దిపేటను సిరిసిల్లను గజ్వేలో మాత్రమే వాళ్ళకు నియోజకవర్గాలుగా కనిపించినాయి ప్రజలుగా కనిపించిందేమో మనం అట్లా కాదు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం ఉస్నాబాద్కు కావాల్సిన నిధులను మంజూరు చేసి ఈనాడు ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా పెద్దలు వెంకటస్వామి గారు ఉన్నారు గతంలో ఐటీఐలు అంటే కాలం చెల్లిపోయిన ట్రైనింగ్లు ఇచ్చేది ఆడ డీజిల్ కార్ మెకానిక్ ఇస్తే ఆ డీజిల్ అంబాసిడర్ కారు షెడ్డుకు పోయింది పిల్లగాడు చదువు నేర్చుకున్నా రిపేర్ చేయనికే కారు లేదు పోయి ఫామ్ హౌస్ల అంబాసిడర్ కార్కు రిపేర్ చేయాలి ఇవాళ ఆడి కార్లు బిఎండబ్ల్యూలు బెంజ్ కార్లు వచ్చినాయి అందుకే ఇవాళ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలంటే ఐటీఐలను అన్నిటిని కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు వెంకటస్వామి గారు అందుకే ఏటీసీలో జాయిన్ అయ్యే ప్రతి విద్యార్థికి ప్రతి నెల 2000 రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం ద్వారా నిరుద్యోగ యువకులను అభివృద్ధి పదం వైపు సాంకేతిక నిపుణులుగా మార్చి ఈరోజు ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఇక్కడనే ఉన్నారు ఇవాళ గ్లోబల్ సమ్మిట్ పోయి నేను ప్రధానమంత్రి గారికి సోనియా గాంధీ గారికి ఆహ్వాన పత్రిక ఇచ్చిన ఇది నేను చేస్తున్నది కాదు మిత్రుడు శ్రీధర్ బాబు గారు చేస్తున్నారు వారి నాయకత్వంలోనే భారత్ ఫ్యూచర్ సిటీలో ఈరోజు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ మనం తెస్తున్నామంటే పెద్దలు శ్రీధర్ బాబు గారు అండగా నిలబడి పరిశ్రమలను ఐటీ కానీ ఇండస్ట్రీస్లో పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదం వైపు నడిపించడానికి వారందరూ సహకరిస్తున్నారు అందుకే మిత్రులారా ఇంత ఆలస్యమైన మీతో కలవాలి మీతో మాట్లాడాలి ఆశీర్వదించిన మీతో మన సంతోషాన్ని పంచుకోవాలి అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి రాష్ట్రంలో 10 ఏళ్ళ ప్రభుత్వం ఉంటే ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే కానీ అదే మన ప్రభుత్వం 10 ఏళ్ళ 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టి చూపిస్తుంది ఇవాళ మీకు రేషన్ కార్డు వచ్చినా ఇవాళ మీకు సన్నబియ్యం వచ్చినా ఇవాళ మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినా ఇవాళ మీకు సారె పేరు మీద చీర ఇందిరమ్మ చీర మీకు వచ్చినా ఇవాళ మీకు 200 యూనిట్ల కరెంటు వచ్చినా ఇవాళ మీకు 21,000 కోట్ల రైతు రుణమాఫీ జరిగిన ఇవాళ మీకు రైతు భరోసా కింద 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వచ్చిన ఇవాళ నిరుద్యోగ యువకులకు మొదటి సంవత్సరమే 60,000 ఉద్యోగాలు వచ్చిన ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఒక మంచి ప్రభుత్వం ఈరోజు పాలనలో ఉంది మంచి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుందో ఒక మంచి వ్యక్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మంత్రివర్గం బాగా ఉండాలి గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు మంచోళ్ళు ఉండాలి అంతే తప్ప మందు పోసిండను క్వార్టర్ ఇచ్చిండను ఫుల్ తెచ్చిండను ఏదైనా మన చిన్న తప్పులు చేస్తే మనం గ్రామాలు దెబ్బతింటాయి మంచోళ్ళని ఎన్నుకోండి మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోండి ఏదైనా ఈ ప్రభుత్వంతో కలిసిమెలిసి ఉండేటోళ్ళని ఎన్నుకోండి కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోడు ఉంటే వానికి రాజకీయంగా పనికొస్తుందేమో కానీ మీ గ్రామ అభివృద్ధికి నిధులు రావు అందుకే ఈడున్న యువమిత్రులను 10 ఏళ్ళు రాజకీయాలు పక్కన పెట్టండి మన సమస్యలను పరిష్కరించుకుందాం అందరు ఏకంగా ఈ గ్రామాలలో వీలైనంత మేరకు ప్రజలను ఒప్పించే ఏకగ్రీవం చేసుకోండి లేదా మంత్రులతోని ఎమ్మెల్యేలతోని కలిసి పనిచేసే సర్పంచులను గెలిపించుకోండి అప్పుడు మన గ్రామాలకు నిధులు వస్తాయి కేంద్రం నుంచి కొట్లాడైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా నిధులు గ్రామాలకు విడుదల చేసే బాధ్యత నేను తీసుకుంటా మరి మీరు మాత్రం మంచి వాళ్ళను ప్రజలతో మంచిగా ఉండే వాళ్ళని
సర్పంచులుగా ఎన్నుకోండి. ఒకవేళ సర్పంచ్ కింద కిరికిరిగాడు వచ్చిందంటే మన కాలం 5 ఏళ్ళు చూస్తుంటేనే కండ్ల ముందల కరిగిపోతుంది. ఎక్కడైనా మన చుట్టం ఉంటే ఉండొచ్చు, ఏడ బావ అన్నా సరే కానీ వంకాయ తోట కాడ బావ అనొద్దని వెనకటి పెద్దోళ్ళే చెప్పారు. అవునా? ఇక ఒకడొకడు ఉంటాడు, వాడు 3 ఏట్లకు 33 దొడ్లు ఉన్నాయని పొంకనాలు చెప్పేటోడు వస్తాడు. ఇట్లాంటోళ్ళని కింద మీరు వార్డు మెంబర్లుగా సర్పంచులుగా చేసి రట్టే మీరు బుద్ధిమంతుడని సర్ది కడితే వాడు చక్కగా బొడ్రాయి కాడు వైపు భోంచేసి మళ్ళీ వచ్చి ఇంకేం పెడతామని అడిగిండు అనుకో, మీ ఊర్లన్నీ దెబ్బతింటాయి. అందుకే బుద్ధి ఉన్నోని, మంచి ఆలోచన ఉన్నోని, గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదల ఉన్నోని, స్థానికంగా మంత్రులతోని కలిసి పనిచేసేటోళ్లను, మంత్రుల దగ్గర పోయి కూర్చొని నిధులు తెచ్చుకునేటోళ్ళను. ఇవాళ ఉస్నాబాద్కి ఎందుకు వచ్చినాయి నిధులు? పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర వచ్చి కూర్చొని కొట్లాడి నిధులు తెచ్చాడు. మీ గ్రామాలకు నిధులు రావాలంటే ఆ సర్పంచ్ ఎమ్మెల్యే దగ్గరనో మంత్రి దగ్గరనో కూర్చొని ఈ ప్రభుత్వంలో నిధులు తెచ్చుకోవాలి. మంచిగా అడిగితే నిధులు వస్తాయి, మాట్లాడితే నిధులు వస్తాయి, మన సమస్యలు చెప్పుకుంటే నిధులు వస్తాయి. తద్వారా మన సమస్యలు పరిష్కారం అవుతాయి, గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. మేము ఎన్ని వైరుధ్యాలున్నా కేంద్రానికి ఇన్నిసార్లు పోయి రాష్ట్రానికి అవసరమైన నిధులు తీసుకొస్తున్నాం. అందుకే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మన గ్రామాలలో వెలుగులు నింపే ఎన్నికలు. మీరు మంచోళ్ళని చూసి ఎన్నుకోండి. మీ గ్రామాలకు నిధులు ఇచ్చే బాధ్యత, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంత ఆలస్యమైన ఇన్ని వేల మంది ఉండి ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మక్తా మహబూబ్పేటలో అక్రమ నిర్మాణాలపై చర్యలు, కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు. మియాపూర్లో రిసెప్షనిస్టుపై గొలుసు దొంగ అరెస్ట్, గతంలోనూ పలు కేసులు ఉన్న రిపీట్ అఫెండర్ అరెస్ట్. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసంతో ఆవేదన చెందిన సాయి అనే యువకుడు. అద్భుతమైన సూపర్ మూన్. అమరావతి కేంద్రంగా ఢిల్లీ కీలక నిర్ణయం, నెక్స్ట్ రాజముద్రే. పుతిన్ మోదీతో డిన్నర్, రాష్ట్రపతితో భేటీ.